అవుతున్నారు లెఫ్టినెంట్ జనరల్ రావు గారు మీరు ఈ వార్ని 15 డేస్గా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో రెండు స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, దాంతో ఒక స్మాల్ ప్లేయర్ ఇరాన్ చాలా ధీటుగా సమర్థవంతంగా టార్గెట్ను అచీవ్ చేసుకుంటూ వెళ్తోంది. అంటే అమెరికా ఇరాన్ను అంచనా వేయడంలో వెనకబడిందా? ఇరాన్ సామర్థ్యాన్ని తక్కువగా చూసిందా? ఐ థింక్ యూ హ్యావ్ అ పాయింట్. యాక్చువల్లీ నేను మీతో కొంతవరకు ఖచ్చితంగా ఏకీపిస్తాను. ఇరాన్ ఖచ్చితంగా కొంత తక్కువగా అంచనా వేసింది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది బేసికలీ బాలిస్టిక్ మిసైల్స్ ఎంత డెవలప్ అయినాయో వాళ్ళ ఆలోచన తెలియదు. రెండవది ఏంటంటే డ్రోన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేసి. ఎందుకంటే ఇరాన్ స్ట్రాటజీ టోటల్ ఈజ్ డిపెండ్ అపాన్ డ్రోన్ అండ్ మిసైల్స్, రైట్? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఓవరాల్ ఫైర్ పవర్ తీసుకుంటే అమెరికా యుఎస్ కలిపినంత ఎయిర్ ఫోర్స్ లేదు, అంత నేవీ లేదు, టామాక్ లేవు, రకరకాల మిసైల్స్ అవి కూడా లేవు వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళని దెబ్బలాడటం కోసం ఏం చేశారు, ఫిగర్స్ ఖచ్చితంగా చెప్పలేం కానీ సుమారు 80,000 వరకు డ్రోన్స్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసి ఉన్నాయని చెప్తున్నారు, రైట్? సో బేసికలీ ఇరాన్ స్ట్రాటజీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హ్యాస్ బీన్ దట్ లుక్ హియర్, ఇది లాంగ్ వార్ చెయ్యాలి, లాంగ్ వార్ చేస్తారు కదా సత్తా మన దగ్గర ఉందనేసి. బట్ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ 1 or 2 more issues సార్ చెప్పినప్పుడు. బేసికలీ వార్ అవుతానికి ఇద్దరు పీపుల్ ఆర్ 3 కోణాలు ఉన్నాయి. ఒకటి యునైటెడ్ స్టేట్స్, రెండోది ఇజ్రాయెల్ అండ్ థర్డ్ ఇస్ ఇరాన్. ఇజ్రాయెల్కి యుఎస్కి నేను అనుకోవటం ఏంటంటే వార్ అబ్జెక్టివ్స్ రెండు డిఫరెంట్. ఇజ్రాయెల్ క్లియర్ కట్ వార్ అబ్జెక్టివ్ ఏంటి, ఇరాన్ పూర్తిగా నాశనం చేయాలి, కంప్లీట్, ఆ దేశం ఇంకా తిరిగి తలెత్తుకోకుండా చేయాలన్నట్టుగా. వేరే యునైటెడ్ స్టేట్స్ నేను అనుకోవటం ఏంటంటే బేసికలీ వాడిని నాన్ న్యూక్లియర్ స్టేట్ కింద తయారు చేయాలి, రెజీమ్ చేంజ్ చేయాలి, వాళ్ళ దగ్గరున్న ఆల్రెడీ ఎన్రిచ్మెంట్ అయిన ఏమైనా యురేనియం ఉంటే దాన్ని ఇన్స్పెక్షన్స్కి పర్మిట్ చేయాలని. కనుక ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. కానీ ఇజ్రాయెల్ ఐ థింక్ ఈజ్ పుషింగ్ యునైటెడ్ స్టేట్స్. ట్రంప్ గారు యాక్చువల్లీ నెతన్యాహు చేతిలో ఒక కీలు బొమ్మలాగా అవుతారు. ప్రాక్టికల్లీ హీఈస్ పుషింగ్. కానీ ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చిందంటే యునైటెడ్ స్టేట్స్ బేసికలీ దేశం అంతా చూసుకుంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ పెడతాం, యునైటెడ్ స్టేట్స్ సోల్జర్స్ని గ్రౌండ్ మీద తీసుకొస్తానికి ట్రంప్ సుముఖంగా లేడు, దేశం సుముఖంగా లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఎలక్షన్ అవ్వకుండా ప్రామిస్ చేశాడు మన యునైటెడ్ స్టేట్స్ సోల్జర్స్ని తిరిగి ఏ దేశం మీద కాలు మోపన్ ఇవ్వని అనేసి, రైట్? అది అవాయిడ్ చేస్తానికి ఎలాగైనా ట్రై చేస్తాడు. కానీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ ఒక విధంగా చెడ్డ పేరు వచ్చింది. ఇన్కంప్లీట్ స్టోరీ చేసి గబగబా ప్యాక్ చేసి వెళ్ళిపోయారు. సో వరల్డ్ ఒపీనియన్ కూడాను యునైటెడ్ స్టేట్స్ మీద ఎలా ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో సరిగా చేయలేదు అన్నట్టుగా. సో అది కూడా మార్చుకుంటానికి ఏంటంటే ట్రంప్ ఖచ్చితంగా మ్యాక్సిమం డ్యామేజ్ చేసి ఎంత త్వరగా బయటపడాలని ఆలోచిస్తుంటారు. సో ఇలాంటి సమయంలో బేసికలీ ఆప్షన్స్ చూసుకుంటే మనం వార్ కొనసాగుద్దా లేదా అని. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఇంకా కొన్నాళ్ళు కొట్టుకుని వెంటనే ఇమీడియట్లీ నెగోషియేషన్ స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ఆప్షన్ అది కామన్ ఆప్షన్. జనరలీ కొన్నాళ్ళు కొట్టుకుంటాం, దాని తర్వాత నెగోషియేషన్కి వస్తాం. సెకండ్ ఏంటి, ఆల్ రైట్ లెట్ us గో బ్యాక్ టు ద న్యూక్లియర్ డీల్. మరి యాక్చువల్లీ వార్ స్టార్ట్ అవ్వకముందు ఏమిటి, జెనీవాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి, రైట్? సో కెన్ యూ గో బ్యాక్ టు ద న్యూక్లియర్ డీల్ 2.0, తిరిగి మళ్ళీ దాని గురించి మాట్లాడదామా? థర్డ్ థింగ్ ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఏమంటుంది, అన్కండిషనల్ సరెండర్. అది మర్చిపోవచ్చు, అతని కల్లో ఊహించలేడు. ఇరాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తర్వాత వాళ్ళ లీడర్షిప్ని చంపేయటం, తర్వాత చిన్నపిల్లలు చనిపోవటం, ఓవరాల్ కంట్రీలో నేను అనుకోవటం యూనిటీ ఎంత పెరిగిపోయి ఉంటుందంటే ఇంక్లూడింగ్ IRGC as well as a common citizen, they are not going to surrender. The next one is what? The international pressure. This, I think, ప్రస్తుతం ఉన్న ఫేజ్ మనం we are going through this phase. That is international pressures పెరుగుతాయి. ఎందుకంటే ఎకానమీ అవనివ్వండి, సప్లై చైన్స్ అవనివ్వండి, what do you call it? International pressure to stop this war will increase. Directly, indirectly, అన్ని దేశాలు ఆల్రెడీ ఫ్రాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిక్లేర్ చేసింది, ఆల్ రైట్ ఐ విల్ మీడియేట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ అని, రైట్? సిమిలర్లీ అలాగే ఫ్రాన్స్, జర్మనీ చూసుకుంటే దే ఆర్ ఫుల్-ఫ్లెడ్జ్గా వార్లో దిగుతానికి రెడీగా లేవు. దే హ్యావ్ నాట్ ఈవెన్, మన ట్రంప్ ఏమన్నాడు, మిగిలిన దేశాలను కూడా నేవల్ షిప్స్ పంపించండి, ఇక్కడ బ్యాటిల్ షిప్స్ పంపించండి.
దానికి ఇంతవరకు ఎవరు రిప్లై ఇవ్వలేదు. సో అదర్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ప్రస్తుతం మనము ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఉన్న ఫేజ్లో ఉన్నాం. ఈ ఫేజ్ త్వరగా ఎక్కువైతే ప్రెషర్ ఎక్కువ పెరుగుతుందో ఆ పెరిగి నెగోషియేషన్ వచ్చే లోపల ఈ రెండు దేశాలు ఎంత త్వరగా మనం ఎంత ఆర్థికంగా మిలిటరీలీ ఎంత దెబ్బతీయగలిగితే అంత దెబ్బతీయాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. బట్ అదర్వైజ్ ఇందాక ఇంకా ఆయన కొన్ని చెప్పారు కదా, చెప్పినట్టుగా నేను అనుకోవటం ఏంటంటే ఒక వీక్ లోపల కొంత క్లారిటీ వస్తుంది. కానీ అప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ పంపిస్తూనే ఉంటాయి, బాంబ్ చేస్తూ మొదలు పెడతాయి. అండ్ ఇరాన్ విల్ కంటిన్యూ ఇట్స్ సిస్టమ్. ఇమీడియట్లీ ఇట్ ఈస్ అన్లెస్ దెర్ ఈస్ ఏ ఇంటర్నల్ ఏమన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఒక జస్ట్ అబౌట్ 2:30 ఎప్పుడు మధ్యాహ్నం కొంత వింటం ఏంటంటే పాసిబుల్లీ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆలోచిస్తున్నాడు సీజ్ ఫైర్ కోసం అన్నట్టుగా సూచనలు కొన్ని ఇంకా క్లారిటీ రాలేదు నాకు. బట్ ఐ థింక్ దెర్ ఆర్ సమ్ మెసేజెస్ విచ్ ఆర్ ఫ్లోటింగ్ ఆల్ రైట్ సీజ్ ఫైర్ చేద్దాం అన్నట్టుగా. బట్ ప్రస్తుతానికి యునైటెడ్ స్టేట్స్ ఈజ్ సర్టన్లీ సీజ్ ఫైర్ చేస్తానికి రెడీగా లేదు. ఇంకా కొంత అబ్జెక్టివ్స్, ఎందుకంటే వార్ మొదలుపెట్టాక ఏ దేశమైనా సరే అనుకున్న అబ్జెక్ట్స్ తీరే వరకు వార్ చేస్తాయి. యునైటెడ్ స్టేట్స్ అయినా ఇజ్రాయెల్ అయినా వీళ్ళని కంప్లీట్గా ఇరాన్ని ఎంతవరకు నాశనం చేయగలం, అట్లీస్ట్ వాళ్ళని లొంగదీయాలన్న దీంట్లో ఖచ్చితంగా సాగుతారు. ఇరాన్ కూడా ఎన్నాళ్ళు దెబ్బలాడగలిగితే అన్నాళ్ళు దెబ్బలాడుతా బ్యాక్ ఎండ్ వెదర్ ఇట్ ఇస్ త్రూ ఖతార్ ఆర్ ఒమాన్ ఇలాంటి దేశాలతో నెగోసియేషన్స్ కూడా మొదలు పెట్టడం జరుగుతుందని నేను ఊహిస్తున్నాను. ఆల్ రైట్. ఎలాగూ డొనాల్డ్ ట్రంప్ 4 వారాలు యుద్ధం కొనసాగుతుందని 2 వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇంకొక వారం చూస్తే మనకు సినారియో ఏదో అర్థమవుతుంది.